నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారద ఇంట్లో టెలిఫోను హాల్లో కాకుండా గదిలో ఉంటుంది. శారద ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకోవాలంటే వీలుగా ఉంటుందని, హాల్లో అందరి ముందు పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడడం మంచిది కాదని అలాంటి ఏర్పాటు చేశారు. ఒకరోజు ఉదయం శారద ఆ గదిలోకి వెళ్ళేసరికి మూర్తి మాట్లాడుతున్నాడు. శారద ఉంది. విషయం ఏమిటో చెప్పండి. అవునా, అలాగా, మంచిది. కాముణ్ణి ఇక్కడ ఉంచడం కంటే మద్రాసులో ఉంచడం మంచిది. మానసిక రోగులకు మద్రాసులో మంచి హాస్పిటల్ ఉందిగా. శారద ఒక్క అంగలో ఫోను దగ్గరకు వెళ్ళి మూర్తి చేతిలో ఫోను తీసుకుంది. హలో జోగయ్య, చెప్పు, కామేశ్వరరావుకేమయింది? 5-6 నిమిషాలు అవతల వ్యక్తి చెప్పేది. కామేశ్వరరావుని ఇక్కడికే తీసుకురండి. ఇక్కడ మా ఇంట్లోనే ఉంటాడు. అతని వైద్యం నేను చూసుకుంటాను. ఏం పర్వాలేదు. ఇబ్బంది ఉంటే నేనే చెప్పనా? ఫోను పెట్టేసి మూర్తి వైపు చూస్తే అతనికి ముఖం అవమానంతో తెల్లబోవాలో, కోపంతో ఎర్రబడాలో తెలియనితనంతో తెలుపెరుపులా కలగలుపుతో ఉంది. మూర్తి, నా తరఫున నువ్వు మాట్లాడాల్సిన పని పెట్టుకోకు. అది మనిద్దరికీ మంచిది కాదు. ముఖ్యం పార్టీ పనుల విషయాలు. మన సంబంధం ఎంత దగ్గరిదైనా నేను పార్టీలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సభ్యురాలిని. అక్కడి నుంచి వెళ్ళిపోతూ కామేశ్వరరావుకి పైన మేడమీద గది సిద్ధం చేయమని అమ్మతో చెప్తాను. మనం కొన్ని రోజులు కింద గదిలోకి మారుదాం అంది. నీ ఇష్టం. మూర్తి కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శారద అది గమనించినట్లు బయటికి వెళ్ళిపోయింది. కామేశ్వరరావు బెంగాల్లో కరువు ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన ఆంధ్ర బృందంతో పాటు వెళ్ళాడు. అక్కడి పరిస్థితులను చూసి తట్టుకోలేక మతిస్థిమితం తప్పింది. ఈ కబురు ఈ ఫోన్ రాకముందే తెలిసింది. అతన్ని తన ఇంట్లో ఉంచుకుని నయం చేసి పంపాలని శారద అనుకుంది. మూర్తితో చెప్పింది. మూర్తి విని ఊరుకున్నాడు. మూర్తికి అభ్యంతరం ఉంటుందని శారదకు కాస్త కూడా సందేహం రాలేదు. ఇప్పుడు అతన్ని మద్రాసు పంపమనే సలహా ధారాళంగా ఇస్తున్న మూర్తిని చూస్తే కోపం వచ్చింది. 4-5 రోజులు ఇద్దరి మధ్య ముభావంగా ముక్తసరి మాటలతో నడిచాక మూర్తి భరించలేకపోయాడు. శారద, ఇది ఇల్లు, హాస్పిటల్ కాదు. కామేశ్వరరావుని ఆస్పత్రిలో ఉంచటం మంచిదని నాకనిపించింది. అందులో తప్పేముందో నాకర్థం కావటం లేదు. శారదకు మూర్తిని చూస్తే జాలేసింది. ఇన్నేళ్లుగా తన ఇంటికి సంబంధించిన నిర్ణయాలన్నీ తనే తీసుకునే అలవాటున్నవాడు. ఆడవాళ్లు అమాయకులు, అజ్ఞానులు, బలహీనులు అనే ఆలోచన బాగానే వంటబట్టి ఉంటుంది. తను తీసుకునే తప్పు నిర్ణయాలు సరిదిద్ది తన ఇంటిని, జీవితాన్ని చక్కదిద్దాలనుకుంటున్నాడు. సున్నితంగా తెలియచెప్పాలి. తప్పేం లేదులేవోయ్. ఆ విషయం గురించి మనిద్దరికీ వేరువేరు అభిప్రాయాలున్నప్పుడు ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సింది. అలా చెయ్యకపోవడం ఇద్దరి తప్పును. మనకిది కాక చెయ్యడానికి చాలా పనులున్నాయి. రేపు కాముడొస్తున్నాడు కూడా. అదుగో అలా ముఖం ఎర్రగా చేసుకోకు, ముద్దొస్తావు అంటూ మూర్తి నుదిటిన ఒక ముద్దు పెట్టి వెళ్ళింది శారద. మూర్తి కాస్త చల్లబడ్డాడు. మర్నాడు కామేశ్వరరావు వచ్చాడు. ఇల్లంతా సందడయింది. అతన్ని చూడడానికి ఎంతమందో వస్తున్నారు. అందరిలో శారద కొందరిని మాత్రమే అతని దగ్గరకు పంపిస్తోంది. అది చాలామందికి కోపం తెప్పించింది. కామేశ్వరరావు ఉన్న స్థితిలో అందరినీ ఒక్కసారి చూడడం ప్రమాదం అని ఎంత చెప్పినా ముఖం గంటు పెట్టుకుని వెళ్తున్నారు. శారద హాస్పిటల్ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించుకుని కామేశ్వరరావు దగ్గరకొచ్చి కూర్చుంటోంది. మందులతో పాటు మాట్లాడడం, అతని చేత మాట్లాడించడం కూడా అవసరం. మెల్లిగా కామేశ్వరరావు బెంగాల్లో తను చూసిన బీభత్సం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. శారద ఆ బీభత్సం వెనకాల ఉన్న మానవ క్రూరత్వాన్ని గురించి, ఆర్థిక కారణాల గురించి వివరించి చెబుతోంది. మూర్తికి పార్టీ పనులతోనే సరిపోతుంది. మనసంతా అసంతృప్తితో నిండిపోతోంది. పార్టీ పనులలో అతనికి సహాయం చేసేవాళ్లు తక్కువవుతున్నారు. స్థానిక సమస్యలు తెలియనివాడు.
పైనుంచి వచ్చాడనే అసహనం తెలియకుండానే అందరి మనసుల్లో తిష్టవేసుకుంది. శారదకు పార్టీ పనులు అసలు లేవని కాదు, కానీ అవి ఆమెకు నల్లేరు మీద నడక. ముఖ్యంగా మహిళా సంఘం పనులు ఆమె చక్కబెట్టాలి. శారదంటే మహిళా సంఘంలో అందరికీ గౌరవమే. పనులు చకచకా జరిగిపోతున్నాయి. హాస్పిటల్లో శారద ఉందంటే రోగులందరికీ ధైర్యం. గర్భిణీ స్త్రీలకు, ప్రసవానికొచ్చిన స్త్రీలకైతే అదొక ఆటవిడుపులా ఉండేది. శారద నవ్వుతూ, నవ్విస్తూ, గలగలా మాట్లాడుతూ హాస్పిటల్ని విశ్రాంతి మందిరంలా చేసేది. శారద లేనప్పుడు సుభద్రమ్మ ఇంకో పద్ధతిలో వాళ్ళను బాధ్యతగా చూసుకునేది. ఇంట్లో వంట బాధ్యతలన్నీ ఒకప్పుడు సుబ్బమ్మవి. ఇప్పుడు పద్మ వచ్చి ఆమెకు విశ్రాంతి ఇచ్చింది. శారదకు ఆ బాధ్యత ఎన్నడూ లేదు. వచ్చే పోయే వాళ్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించి పంపటమే. పార్టీ నాయకులు తరచూ వచ్చేవారు. శారద అవసరమైతేనే వారితో కూర్చునేది. లేకపోతే పలకరించి తన పనుల మీద తాను వెళ్ళేది. ఇంటి ఖర్చుల వివరాలు మాత్రం కనుక్కొని డబ్బు ఎంత కావాలో అంతా ఉండేలా చూసేవాళ్ళు శారద, సూర్యం. ఇంటికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారి ఆకలి తీరాల్సిందే, మర్యాదలు జరగాల్సిందే. మూర్తి ప్రాక్టీసు వదిలి వచ్చాడు. అతని ఆస్తిపాస్తులన్నీ మద్రాసులో కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసేందుకు వీలైనట్టు చేసి వచ్చాడు. అలా చేసేదాకా శారద ఊరుకోలేదు. మద్రాసు వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళ మంచి చెడ్డ చూసి రమ్మని మరీ చెప్పేది. ఇక్కడ అతనికి ఏ లోటు లేదు. శారద పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఇవ్వగలిగిన వారి నుంచి వారిచ్చినంత తీసుకునేది. సంపన్న కుటుంబాల వాళ్లకు శారద హస్తవాసి మీద నమ్మకం. ధారాళంగానే ఇచ్చేవారు. వాళ్ళింట్లో పొలాల్లో పండే సమస్త పదార్థాలు పంపేవారు. పొలాల సంగతి సూర్యం బంధువుల సాయంతో, శారద సలహాలతో చూసుకునేవాడు. మేనమామలంటే శారదకు, సూర్యానికి చాలా ప్రేమ, గౌరవం. ఇల్లు, హాస్పిటలు, పార్టీ పనులు అన్నిటినీ సమర్థతతో శారద నిర్వహిస్తున్న తీరు చూస్తే మూర్తికి ఒకవైపు సంతోషం, ఇంకోవైపు ఆశ్చర్యం, మరోవైపు తెలియని బాధ. వీటిలో ఎప్పుడు దేనిది పైచేయి అవుతుందో అతనికే తెలిసేది కాదు. దానితో మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. శారద దానినంతా గమనించలేదు. కామేశ్వరరావు ఉన్నన్ని రోజులు శారదకు మరో విషయం ఆలోచించడానికి కూడా తీరిక లేకపోయింది. ఒక్కో రోజు హాస్పిటల్కి కూడా వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు అతనితో మాట్లాడుతూ కూర్చోవలసి వచ్చేది. మూర్తి ఒంటరితనం భరించలేకపోయాడు. శారద తన భార్య అనే విషయం పదే గుర్తొచ్చేది. గుండెలో అహం తన్నుకొచ్చేది. కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు. ఒకసారి 4 రోజులు వరుసగా హాస్పిటల్కి వెళ్ళలేదు శారద. మూర్తి పైకి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ఉండలేని స్థితికి వచ్చాడు. మూర్తి మేడ మెట్లెక్కి వస్తుంటే శారద మెట్లు దిగి వస్తోంది. ఇవాళ కూడా హాస్పిటల్కి వెళ్ళవా? ఓపిక లేదు మూర్తి. రాత్రంతా కాముడు నిద్రపోనివ్వలేదు. ఇప్పుడే అతను నిద్రపోయాడు. నాకు కాసేపు పడుకుంటే గాని ఓపిక రాదు. కానీ ఇన్ని రోజులు వెళ్ళకపోతే హాస్పిటల్ ఎలా నడుస్తుంది? ఏం పర్వాలేదు, సుభద్ర ఉందిగా. పాపం తనకి డిగ్రీ లేదనే గాని చాలా అనుభవం. తెలివైనది. నేను చేసినంత తను చెయ్యగలదు. ఈ 4 రోజుల నుంచి రోజుకిద్దరు ప్రసవం అయ్యారట. కంగారేం లేదని కబురు చేసింది. నేను సాయంత్రం వెళ్తాను. సుభద్ర నాకు కుడిభుజం అంటారే అలాంటిది. హాస్పిటల్ గురించి నువ్వేం కంగారు పడకు. కాముడు మరో 4 రోజుల్లో మామూలవుతాడు. పాపం ఒకటే ఏడుస్తాడు. ఏమన్నా తినాలంటే ఆకలికి చచ్చిన వాళ్లను తిన్నట్టుందంటాడు. మాటల్లో పెట్టి చిన్న పిల్లాడికి చెప్పినట్లు కథలు చెప్పి తినిపించాలి. నిద్ర పెద్ద సమస్యయింది. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి అతనికి. మాట్లాడుతూనే తన గదిలోకి వెళ్ళి పడుకుంది శారద. మూర్తికి శారద ప్రతి మాట తప్పుగానే అర్థమైంది. సుభద్ర హాస్పిటల్ చూడటమేంటి? ఆమె పార్టీ మనిషే. పార్టీలో కూడా చాలా బాధ్యతగా పనిచేస్తుంది. కానీ ఆమెకు హాస్పిటల్ అప్పగించి శారద ఈ పిచ్చివాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చే అల్పమైన పనులు చేయడమేంటి?
ఇలా దీనిని సాగనీయకూడదు. ఇవాళ కాముడు, రేపింకొకడు. ఇప్పటికే బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. మేడమీది గదిలో కామేశ్వరరావు, డాక్టరమ్మ ఉంటుంటే మూర్తిగారు కింద ఉంటున్నారని తనకు శారద సంగతి తెలుసు. ఊళ్ళో అందరికీ ఏం తెలుసు? భర్త ఇంట్లో ఉండగా తను వేరే మగాడితో వేరే గదిలో రాత్రింబగళ్ళు గడుపుతుందంటే ఏమనుకుంటారు? అది శారదకెందుకు అర్థం కాదు? దీనిని ఎక్కడో ఒకచోట ఆపాలి. ఇల్లు ఊరు అంతా హడావిడిగా ఉంది. బెంగాల్ కరువు గురించి సభలు, నాటక ప్రదర్శనలు, బుర్ర కథలు. ఈ హడావిడి కొంత తగ్గాక ఒకరోజు మూర్తి సుభద్రను పార్టీ ఆఫీసుకు రమ్మని కబురు చేశాడు. సుభద్ర పార్టీ ఆఫీసు నుంచి పిలుపు అనగానే కాళ్ళు తొక్కుకుంటూ వచ్చింది. తీరా మూర్తి చెప్పింది వినగానే ఆమెకు చాలా సంతోషం అనిపించింది. ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి పూర్తికాలం పార్టీ కార్యకర్తగా పనిచేయడానికి వచ్చేయాలి. సుభద్రకు పార్టీ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. పార్టీ కోసం ఏం చెయ్యటానికైనా ఆమె సిద్ధమే. అలాంటిది పార్టీనే లోకంగా బతకటం అంటే సుభద్రకు అంతకంటే కావాల్సింది ఏముంది? కానీ ఆస్పత్రి పని ఇష్టమే. అక్కడ తను అవసరం. అందువల్ల తటపటాయించింది. డాక్టర్ గారితో ఒక్క మాట చెప్తాను. తర్వాత నిర్ణయం తీసుకుంటా. మా ఆయనతో కూడా చెప్పాలనుకోండి. కానీ ఆయన కాదనరని నా నమ్మకం. ఒక రకమైన ఉద్వేగంలో ఉంది సుభద్ర. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.